కాక మొన్న వచ్చిన వాళ్ళకే ఇచ్చారు, మాకు ఇవ్వలేదు, 40 సంవత్సరాల నుంచి ఉన్నారు అని అండి ఇప్పుడు నిన్న కాక మొన్న వచ్చిన పైన అందరికి ఇచ్చేసారు. వాళ్ళకే ఎందుకు ఇచ్చారు? వాళ్ళు ఏమన్నా ఇచ్చారు మనకు అర్థం కాలేదుగా. అది అది అంటే వాళ్ళు ఏమన్నా లంచం కట్టి ఏమన్నా మాది అవన్నీ ఇక అంతా ఆయన తెలుసు మాది అంటే ఐడియా ఉంటుంది కదా మీకు కొద్దిగా? లేదండి. ఏం లేదు. ఏం లేదు. లేకుండానే మరి వాళ్ళు మీకంటే వెనకాల వచ్చిన మరి అనుమానం వచ్చిన వాళ్ళకి ఇచ్చారు, పైన వాళ్ళందరికీ ఇచ్చేసారు కదా. మేము ఎప్పుడో 40 సంవత్సరాలు చేసుకున్న ఇల్లు వాళ్ళకి మాకు ఇవ్వలేదు ఇంతవరకు. మరి సర్వే చేసిన వాళ్ళని అడగలేదా మాకంటే? అయితే అదే తెన పంపించాం, గుంటూరు పంపించాం అంటున్నారు. అంతేగా. అంటే ఇక్కడికి వచ్చి సర్వే చేసుకుని రాసుకుని వెళ్ళే వాళ్ళకే తెలుస్తుంది కదా. ఫస్ట్ మాది ఎంట్రన్స్ మాది, మా దాన్నే వెనక పంపించేసాం అంటున్నారు. అది ఎందుకని తేడా వచ్చింది? ఎందుకని? దేనికో మరి అర్థం కావట్లా. ఓకే. అంటే మేము ఆల్రెడీ లోన్ పెట్టుకొని ఉన్నాం బిల్డింగ్. అప్పుడు చంద్రబాబు టైంలో లోన్ పెట్టుకొని ఉన్నాం. ఆ లోన్ పెట్టుకున్న దాంట్లో మరి ఏమైనా దాంట్లో ఉందేమో. లోన్లు పెట్టుకున్న వాళ్ళకి ఇవ్వట్లేదా? ఏం మరి తెలియదు. అది అది కనుక్కున్నారా? సర్వే చేసిన వాళ్ళని అదే అడిగారు అంటున్నారు ఇక అంతే. ఆఫీస్ కాడికి వెళ్ళి కనుక్కుంటే వచ్చి. నమస్తే అండి, మీ పేరు? నా పేరు చాముండేశ్వరి అండి. మొన్న లోకేష్ గారి కార్యక్రమానికి, ఇళ్ల పట్టాల కార్యక్రమానికి వెళ్ళారండి? మాకు రాలేదండి. ఎందుకనండి మీ లిస్టులో మీ పేరు లేదా? పేరు వచ్చిందండి, కరెంటు బిల్లులు 2019లో లేదని ఇవ్వలేదు. అదండి. తర్వాత వచ్చినాయి, సబ్మిట్ చేశారు అవన్నీ? మాది లేదండి, అప్పుడు మేము చాలా రోజుల నుంచి ఇక్కడే అద్దెకుంటున్నాము, మాకు ఇవ్వలేదు. 4 సంవత్సరాల నుంచి ఇల్లు కట్టుకున్నాము. ఓకే. మరి రెంట్ కొంటున్నారు కదా, వాళ్ళని రూమ్ వాళ్ళ ఓనర్స్ని అడిగితే ఇవ్వలేదా? వాళ్ళు ఇవ్వలేదండి. ఉందంట అంతకుముందు 19లో? 19లో అది వాళ్ళది లేదండి. లేదు. మరి ఏమన్నారు ఇప్పుడు అధికారులు వచ్చి రాసుకుని వెళ్ళారు కదా? కొలతలు వేసుకొని వెళ్ళిపోయారండి, మాకు ఇవ్వాలి, ఫోటోలు తీసుకున్నారు, ఇవ్వలేదు మాకు. నెక్స్ట్ టైం వచ్చిద్ది అన్నారు మరి? ఏం చెప్పలేదండి. ఏం చెప్పలేదు.